आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम अस्याम शुभदिदौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम ఇప్పుడు మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ భార్య పేరుని మీ పిల్లల పేర్లని మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. सहकुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य
ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అఖిల భువజన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. స్వామివారికి ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించే ముందు ఉపచార విధుల్ని కూడా భక్తితో సమర్పిస్తూ ఉన్నారు. ఉపచారాలంటే ఏమిటి అని చెప్పి అంటే స్వామివారిని ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి భక్తిభావంతో చేసేటటువంటి సపర్యులుగా పేర్కొంటారన్నమాట. ఆగమశాస్త్రాల్లో పేర్కొనబడిన విధంగా స్వామివారికి ఆవాహన ఆసన పాద్య అర్ఘ్య ఆచమన స్నాన వస్త్ర ఉపవీత భూషణ పుష్ప గంధ ధూపదీప నైవేద్య ముఖవాస ప్రణామాలన్నీ కూడా స్వామివారికి ధ్యాన శ్లోకాలతో స్తుతించి మరి నామాలతో కీర్తించి పూజ స్వీకరించమని చెప్పి కూడా ఆహ్వానించటమే ఆవాహనగా కూడా చెప్తూ అదుగో కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అదుగో చూడండి, తిరుమల దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్తంగా అర్చారూపంలో అవతరించాడండి స్వామి. అటువంటి స్వామికి సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే పూజలు అందుకుంటూ సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు మునుల్లో ప్రథముడైనటువంటి భగవాన్ వికనస మహర్షుల వారిచే ఈ లోకానికి అందింపబడినటువంటిది వైఖానస భగవత్ శాస్త్రం. ఆ శాస్త్ర విధిగా స్వామివారికి ఇదిగో ఈ కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తింపబడుతూ ఉంటాయి. భక్తితో స్వామికి సమర్పించేటటువంటిది ఏదైనా కూడా అది ఆరాధనా విధానం వైఖానస ఆగమశాస్త్రంగా కూడా స్వామివారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అదిగో దక్షిణాముఖంగా కూడా అమ్మవార్లు ఇరువురు కూడా ఆసీనులై పుష్పమాలాంకరణతో కూడా కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా వించి యస్యద్విరద వక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ మృతచోర్బోధే ధ్రువాణీ ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే వృతస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం ప్రాణానాయమ్య. ఓం భూ అస్యాం సుపదిదో స్యదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాథకస్య శ్రీభూమినీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తదంగకలశారాధనం కరిష్యే దారాదతప్తసుమానశేషు సరత్సరిస్సు పరిపూరితేషు అపోమిర్గండం ప్రతిపాదయిష్యే రుణోమి దత్తాకం సుచరకం సుధర్మ ఇదమాప శివా శుభతమాశ్యాంత శాంతతమా శుభ శుభతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్య మేద్యతమా అమృతాం ప్రదరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ఏదే శతం వృణయే సహస్రం జగ్నిజాః పాచ విదదాః పురుత్రాః
तेभ्यो न इन्द्रस्य विदोद विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुदस्वस्य ओं भू वृणमावाहजामि प्रचेदसमावाहजामि रक्ताम्बरमावाहजामि यादत्पतिमावाहजामि वरुणाय नमः इदमासन वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः ग्लोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्न वरदो भवतु ओमाग्नेयो यस्मात् वजामहे त्वा विश्वे च धात्वन्महितो न जम्बो वैराजन्ते सुखधन्यदत्ता प्रैषामदेशो विबुधानामनादिः यामे सस्तान्दनिदान्तधातु ओं भो विश्वक्षेणमावाहजामि शान्तमावाहजामि परमावाहजामि अमितमावाहजामि तद्दक्षिणे सूत्रवतीमावाहजामि वामे दिगामावाहजामि विश्वक्षेणाय नमः इदमासन विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्न वरदो भवतु भवद्वृणज्ञः सुपुण्याहं करोमि कुरुष्मा स्वस्य प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रगतां प्रजापतिः शाम्यन्तगोराणि शाम्यन्तमापानि शाम्यन्त्वायीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तगोराणि शाम्यन्तमापानि शाम्यन्त्वायीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तगोराणि शाम्यन्तमापानि शाम्यन्त्वायीतयः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानददे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि विस्कतयतो व्रतानि विस्पदे इन्द्रस्वयुद्धस्यगा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शूरयः दिवे वतक्षुरादतम् तद्विप्रसो विपञ्चवो जागृभागं तस्यमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्ये माक्यभिर्यदित्राः स्त्रैरङ्गे सुष्ठुभागं तस्तनोभिर्व्यसेमहृदं जदायुः शतमिन्नजरतो अन्त्यदेवागित्राणश्चक्राचरसन्तनूनाः पुत्रा सौयत्र पितरो भवन्ति मध्याह्ने मेधार्षदन्तोः आदितिर्झोरतिरन्तरिक्षं मतिर्माता सुपिता सुपुत्रः विश्वे देवादितिः पञ्चजना अतिथिर्जातमतिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वट्टुर्वेदोपब्जुषं यदा वै सूर्योदयति अधनक्षत्रं येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्यात्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्यां स्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्मा पुण्यां स्वस्तिं प्रवन्तो क्रमणे स्वस्ति वृद्धिं प्रवन्तो कर्मरुज्यता वृद्धेः समृद्धिः पुण्याहं समृद्धिः आबोधिष्ठामयोपवस्थानवोर्जयतदातना महेरणाय चक्षुषे यो वस्य वदमोरधस्तस्य पादयते अनः उषतेनव मातरः तस्मा अरङ्गमाम भोजस्यक्षजाय जन्मदा आपो जनकदाचनः दिविश्रेयस्मान्तरिक्षे तस्मा पृथिव्याः सम्भव ब्रह्मवच्चसमति ब्रह्मवच्चसायत्मा पवमानस्सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोदासुपुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोदय पुनन्त विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमच्युषे अग्ने वततमन्तराः ब्रह्मदेन पुनीमहे उपाभ्यान् देवसविदः पवित्रेण धवेन च यः पावमाने रज्येति ऋषभिः संवृतं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं दर्पिर्मदोदकं पावमाने स्वस्तयनेः सुदगायकृतश्च्युतः ऋषभिः संवृतोर्षः ब्राह्मणेषु मृतको हित येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन दहस्रधारेण पावमान्यः पुनन्तु प्राजापत्यं पवित्र सतोऽध्यापकं हिरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातो सोमस्वस्त्या वरुणस्मेत्या यमो राजा प्रभणापि पुनातु मां जातवेदा मोज्जयन्त्या पुनातो तत्संयोरावृणेमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातुपेक्षितं श्रन्नो अस्तु द्विपदे शुञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः
प्राच्यान्ति देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्ति समासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्ति गृहाः पशवो मार्जयन्ताम् उदीत्यान्तिश्या भवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोऽष्पदे प्रतिजाने हस्मान् स्वावेशो नमेवो भवानः यत्ते न्यूनं प्रतिदन्नोचतस्मात् सन्नये त्वपदे चुञ्चुदुष्पदे अमीवः वास्तोऽष्पदे विश्वारूपाण्याविशन् सकासुसे वयेदिनः वरुणाय नमः स्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः स्वक्षेनाय नमः यदा सुखदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశములో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి జలాన్ని పవిత్రీకరణ చేసి ఆ పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి యథావిధిగా కూడా యస్య ద్విరదవక్త్రాజ్ఞా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగం చెబుతూ ఉన్నది. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమానికి కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం అన్నమాట. అంటే కృతయుగములో అయితే మానస పూజ శ్రేష్టమైందిగా చెప్పబడిందండి. మరి ధ్యానమాత్రం చేత పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు అని చెప్పారు. అదే త్రేతాయుగములో అయితే యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పబడ్డాయి. అదే ద్వాపరంలో అయితే విగ్రహారార్చన, మరి ఈ కలియుగంలో అయితే స్వామివారి నామస్మరణ ఉత్తమోత్తమైనదిగా కూడా వైఖానస గ్రంథం మరీచి ఆనంద సంహిత పేర్కొంటూ ఉంది. కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యజనం పరం ద్వాపరే ప్రతిమత్యాచ కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియాద్రవ్య ధ్యానభావాంగ పంచకం. సాక్షాత్తు మహావిష్ణువు భక్తులందరినీ కూడా అనుగ్రహించదలిచాడట. ఆయన పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతులవుతాడు అని చెప్తూ ఉన్నారు. 5 రూపాల్లో ఒక అర్చారూపైనటువంటి విష్ణు భగవానుడు నమస్కారము, పూజా మంత్రాలతో ఆదరంతో పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అని చెప్తూ అర్చారూపము యొక్క సౌలభ్యం వర్ణించడానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి కూడా వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి ఆనంద సంహితలో తెలియచేశాడు. మరి అర్చారూపం అంటే ఏంటి అని అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అనే అర్థం అన్నమాట. మరి వైఖానస ఆనంద సంహిత విమానార్చనాకల్పంలో ఒక విషయాన్ని కూడా చక్కగా నిరూపించారు. సర్వాధారం సనాతనమప్రమేయం అచించం నిర్గుణం నిష్కలం క్షీరే సర్పి తిలే తైలం పుష్పే గంధం ఫలే రసం కాష్ఠే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మనం మనసా సంకల్పే ఆవాహయేత్. భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా మనం మనస్సులో భక్తి ప్రపత్తులతో మనం అంతా కూడా సంకల్పించాలట. అదిగో స్వామివారికి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భక్తితో సమర్పించేటటువంటిది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి ఆ పరమాత్మ ఒక్కాణించాడు. ఆయన ఏంటయ్యా అంటే సర్వాధారుడండి. సనాతనునిగా, అప్రమేయునిగా, అచించునిగా, నిర్గుణుడిగా, నిష్కలుడుగా కూడా మనం స్వామివారిని స్మరిస్తాం. అంటే సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమాత్మ ధ్యాన మథనం వలన, భక్తి ప్రపత్తుల వలన, సంకల్ప బలం వలన కూడా విగ్రహంలో ప్రవేశించి మన పూజలన్నీ కూడా అందుకొని మనల్ని అనుగ్రహిస్తాడట. అందుకే దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. స్వయం ప్రదగ్నే మృతజే మురాజ ఓం భూ శేషమావాహజామి నాగరాజమావాహజామి సత్తిరుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః
इदमासनं शेषाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि शेषाय नमः पुण्यपुष्पैः पूजयामि शेषाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि शेषाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रेत सुप्रसन्नो वरदो भवतु। ओम स्वस्ति नो मिमीतामश्विनापक स्वस्ति देव्यति नर्वणः स्वस्ति भूषासुरो ददातु न स्वस्ति ध्यावा पृथिवी सुचेतुना स्वस्तजे वायुरुपप्रभामहे सोमं स्वस्ति भुवनस्सगस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तजे स्वस्तज आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तजे वैश्वानरो वसुरग्निः स्वस्तजे देवावद्ब्रुवस्वस्तजे स्वस्ति नो रुद्रं पार्ध्वम् आसः स्वस्ति मित्रावरुणा स्वस्ति भद्रे रेवते स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृते स्वस्ति पन्तामनुचरे सूर्या चन्द्रमसामिव पुनर्ददाज्ञादासन्तमेमहे स्वस्तिनन्त्राक्तमरट्टणेभिर्महद्भूतं वायुसं देवतानां ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं तारयतां ध्रुवं शुभगुं शुभम्। దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా పూజాధికారులు నిర్వర్తిస్తూ స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకు దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సకలములైనటువంటి ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి జగత్ రక్షకుడైనటువంటి జగత్రాత అయినటువంటి సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తారు. కాబట్టి ఆ వేవేష్టీతి విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపునిగా కూడా స్వామివారిని పేర్కొంటూ ఉంటారు. అటువంటి స్వామి చక్కటి విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని మనం ఆరాధిస్తే సాధన చేస్తూ ఉంటే మోక్ష సాధన మార్గంలో మనకు సరైనటువంటి మార్గంలో మరి ధ్యానములోనే పరమాత్మ గోచరిస్తున్నట్లుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తితో ఆరాధిస్తే తప్పక పలుకుతాడు. మరి స్వామివారిని అనేక రకాలుగా ఆనాడు విఘ్నస మహర్షుల వారు కూడా శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని మనకు అనుగ్రహించారు. అందుకే భగవంతుడైనటువంటి పరమాత్మను భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా అర్చన చేస్తారో దేవతలకు కూడా దుర్లభమైనటువంటి వైకుంఠాన్ని చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. నిత్యం గృహే దేవా ఏతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. అంటే స్వామి అనేకులైనటువంటి యోగులంతా కూడా తన్మయత్వం పొందుతూ ఉంటారట. ఈ వెంకటాచలం మీదే ఆనాడు పుష్పవృక్షం కురిసిందట. దేవదుందుభులు అన్నీ మోగుతూ ఉన్నాయట. సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో ఆనాడు శ్రీనివాసస్వామి ప్రత్యక్షమైతే ఆ దేవదేవుని బ్రహ్మాది దేవతలంతా కూడా సేవిస్తూ ఉన్నారట. ఈ స్వామి ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడు అయినటువంటి ఈ పుష్కరిణీ తీరములో బంగారు విమానములో కోటె సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యాడట. ఆవిర్బభూవోత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాధ జగన్నివాస. కలియుగములో మానవులు ఎలా ఉంటారు అనంటే లౌకిక తాపత్రయాలతో తామసాది గుణాలతో ప్రవర్తించేవారై కలిదోష భూయిష్ట మనస్కులై ఉంటారట. మరి వారి దైన్యాన్ని కానీ ఆర్తిని పోగొట్టాలి అనంటే అదుగో వెంకటాచలం మీద స్వామి వెలసి ఉన్నాడు అని కూడా రుక్కుల్లో చెప్పబడింది. అదుగో పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. గొప్పదైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి ఆ తత్వము అనేటువంటిది ఋగ్వేదములో కూడా పేర్కొనబడింది. అరాయి కానే వికటే గిరిం గచ్చేతి తం విదుహు ఏవం వేదమయం సాక్షాత్ గిరీంద్ర పన్నగాచలః. హరివంశ పురాణంలో కూడా భీష్ముడు ధర్మరాజుకు తెలిపినటువంటి వెంకటాచల వృత్తాంతము అనేటువంటిది కూడా చెప్పబడిందట. అంటే ఎందరో మహర్షులు కూడా వెంకటాచలంపై వేంచేసి శ్రీనివాసుని సేవించినటువంటి వృత్తాంతాలు కూడా చాలా ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉంటారు. అనేక రకాలుగా స్వామిని ధ్యానించేటటువంటి ఆ తత్వమంతా కూడా గొప్పదిగా పేర్కొనబడిందండి. అదిగో ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి ఆ అమ్మను మనం పూజిస్తే సకలములైనటువంటి జీవులందరినీ
వారిని ధర్మార్థ కామాదులను అనుగ్రహింపక శక్తియుక్తులకు నెలవైనటువంటి తల్లిగా కూడా అమ్మను మనం స్మరిస్తాం. అమ్మ సకలములైనటువంటి దేవతలందరూ కూడా అందరూ స్తుతిస్తూ ఉన్నారట. భూలోకములో కూడా మానవులంతా కూడా అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నారట. ఆ అమ్మవారు ఒక మాట చెప్పారట, అఖండైర్ బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై ధర్మార్థ కామ మోక్షాణం ఆకరాస్తే భవంతి వై ఇదం పద్మసరో దేవా ఏకేచన నరా భువి. బ్రహ్మాది దేవతలతో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఒక మాట అన్నారట, ఎవరైనా కూడా భూలోకంలో నన్ను ఎవరైతే స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారు అన్నారట. ఎవరైతే స్తోత్రాలతో స్తుతించేటటువంటి మానవులంతా కూడా ధర్మార్థ కామమోక్షాలు అనేటువంటి పురుషార్థాన్ని పొందుతారు అని చెప్పి అమ్మ చెప్పారట. ఎవరైతే అమ్మను స్తుతించినటువంటి వారంతా కూడా మనుజులు ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువును, విద్యను, తేజస్సును, పుత్ర సంతానాదులను కూడా పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని కూడా చెప్పారట. అందుకే అమ్మ యొక్క నామాలు కూడా అనంతముగా చెప్తూ ఉంటారు. అమ్మను బ్రహ్మమాత్రే నమః, పద్మనేత్రాయై నమః, ఇట్లా అనేకములైనటువంటి నామాలతో కూడా కీర్తిస్తూ నమశ్రియై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. అదిగో అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు. సభక్తికంగా ప్రణామాన్ని కూడా సభక్తికంగా సమర్పిస్తూ ఉన్నారు. ఆ తదుపరి భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. పూజాధికాలు నిర్వర్తించారు. సభక్తికంగా ప్రణామపూర్వకంగా కూడా అమ్మవారు సహనమూర్తి, సహన శక్తికి మారుపేరుగా కూడా భూమాతను మనం తలుస్తాం. వరాహ పురాణంలో కూడా మరి కేవలం భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం ఉద్యమానస్య కథం భూతి ఏ ప్రభో అని చెప్పి అమ్మవారు ఒక మాట అడిగారు, ధరోవాచ అని చెప్పి. ఆ మహావిష్ణువుని అడిగినటువంటి ఆ ప్రశ్నకు మరి ఈ స్వామి ఎవరైతే భూలోకంలో ఉన్నటువంటి వారంతా కూడా పాపాత్ములు పెరిగిపోతూ ఉన్నారు, వారిని మోసేటటువంటి సహన శక్తి నాకు కలగటం లేదు అని చెప్పి అంటే, అదిగో ఆ సహన శక్తికి మారు రూపంగా కూడా మనం అమ్మవారిని భూమాతను మనం తలుస్తూ ఉంటాం. ఆ యజ్ఞ వరాహస్వామి చర్చాగోష్ఠిలో వరాహస్వామి ఒక మంత్రాన్ని కూడా అమ్మవారికి ఉపదేశించారట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయచ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా స్వామివారు సంవాద గోష్ఠిలో చెప్పారట. అందుకే తిరుమల వెళ్ళినప్పుడు మనం చూస్తాం, ముందుగా వరాహస్వామిని భూమాతను కూడా సందర్శనం చేసుకుని ఆ తదుపరి మనం స్వామివారి దర్శనానికి వెళతాం. అదిగో అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ సకల దేవతలను కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించబోతున్నారు ఈ శేషాచలానికి. లోకం స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి మనమే కాదు విశ్వంలో ఉన్నటువంటి దేవాది దేవతలంతా కూడా అదిగో తిరుమలకు చేరుకోబోతున్నారు. యజ్ఞముఖావై దేవాహ అని చెప్పి చెప్తారు. కాబట్టి ప్రోక్ష ఏదోన్వింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్వాంసం శుద్ధ ఆశీర్వా మమక్తు ఇంద్రశుద్ధో న ఆగే శుద్ధ శుద్ధాభిరోధిభిః మయి దేవాంద్రమణభాజిదంతా మయ్యాసేనస్తు మయి దేవహూతిః దైవ్యాహోదార్వంతపూర్వేరిట్టాస్యామ తనువా సువీరాः ఉద్ధన్యమానమస్యామేద్యమాత్మానం యజమానస్య హంతో శివానస్సంతు ప్రథమే తన్నో శాతా ప్రథమే దోకశాతా పోతఃశతనేన సౌమ్యా కృణుద్వకం రసన పోత విగుంసదే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్థండినే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష జాతవేదోऽగ్నిం గృహీత్వా जातवेदोपवनस्य रेदोहजन्त्रनिश्चदे अग्निमस्पस्तादहव्यगुं समीगर्भाजनगन्योपजोभूः कृतप्रदेको कृतजो निरग्ने कृतस्समिद्यो कृतमस्यान्नं कृतपृषस्वा सरिदो ब्रुवन् कृतं ब्रुवन् सरिजा यक्षदेवान् आयुर्दाग्ने अविशोजुषाणो कृतप्रदेको कृतजो निरेदे तत्स विदर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभ
ओम ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विषयपतस्सुरजो वेन आवः स बुद्धिया उपमास्विष्टा सतस्तजोनिपतस्विवः ओम वो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासन सोमो देनकुं सोमोर्वन्तमाशकुं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्तकं स्वेदं विदुस्रवणां जो ददातु तस्मै ओम वो सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः कुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मं प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामृतयत्वन्नाकस्पृष्टे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोक तत्रैवज्ञं यजमानं च देहि ओम प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामृतयत्वन्नाकस्पृष्टे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोक तत्रैवज्ञं यजमानं च देहि ओम प्रोक्ष्य पात्रादादावबाधाय पवित्रे एस्तो विष्णव्ये स्तो यज्ञये एस्तो वाजपूते स्तो विष्णो मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तोपोऽसि दक्षिणतो विष्णोस्तोपोऽसि उत्तरतो विष्णोस्तोपोऽसि प्राच्यां विष्णोस्तोपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तारुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि जमानवाचं यच्च सोमं प्रणेष्यामि जमानवाचं यच्च प्रणयज्ञं देवतामृतयत्पुन्नागस्य मृष्टे यजमानोऽस्तु सप्तऋषीणागुं सुकृतां यत्र लोक तत्रैवज्ञं यजमानं च देहि ओम प्रणय कोवो युनत्कुसवो युनत्कु सब्जिषन्तान् विषः पात्राणि देव यज्जायि सब्जिषन्तान् विषः पात्राणि देव यज्जायि दक्षिणपणदौ ब्राह्म्येण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्राणावाहयामि अवोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासनज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि ब्रह्माणमावाहयामि आद्यभागे प्रजापतेजुष्टनिर्वमामि इन्द्राजुष्टनिर्वमामि अग्नेजुष्टनिर्वमामि सोमाजुष्टनिर्वमामि अग्नेजुष्टनिर्वमामि सोमाजुष्टनिर्वमामि अग्निसोमाभ्यागुष्टनिर्वमामि प्रजापतेजुष्टनिर्वमामि ब्रह्मणेजुष्टनिर्वमामि वसुभ्योजुष्टनिर्वमामि मरुभ्योजुष्टनिर्वमामि रुद्रेभ्योजुष्टनिर्वमामि अभोपस्पृश्य श्रीविष्णवेजुष्टनिर्वमामि बृहस्पतियेजुष्टनिर्वमामि मित्राजुष्टनिर्वमामि वरुणाजुष्टनिर्वमामि आदित्येभ्योजुष्टनिर्वमामि अश्वभ्यागुष्टनिर्वमामि पूष्णेजुष्टनिर्वमामि कक्षाजुष्टनिर्वमामि कक्षदेवता सोमाजुष्टनिर्वमामि औपासनज्ञाजुष्टनिर्वमामि यज्ञदेविश्वेभ्यो देवेभ्योजुष्टनिर्वमामि आद्यन्त्रप्रतिष्ठयामि चुरन्त्रप्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समितिसि स्वाहा अमृतुणमसि वारुणमसि अन्तरितकं रक्ष अंतरिता आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः चिक्पति स्म पुनात्मच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्म पुनात्मच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनात्मच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अक्षता आध्या शुरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुदिगे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रवे नमः विषर्पिणे नमः अग्निपुरुषाय नमः अतिथेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवसवितप्रसुवा ब्रह्मन् घोमत्वमादास्मा आदस्मा समेत यस्माः आगार मुहूर्तत्सु मुहूर्तोऽस्तु परिदेन स्पृष्ट्वा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशाणान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा
सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा वरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्तुभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा यज्ञदेविष्मेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरुन् सावित्रा गृहीत्वा याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिथेन्वमग्गुस्तानपदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामीः प्राणानायम्याम् अस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गोपासनाख्यो मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णं होष्के दितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुभ ओं मतो देवावन्तनो यदो विट्टर्वचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्वचक्रमे त्रेधानतदेवदं समो नमस्कभागुं श्रे स्वाहा त्रीणि पदावचक्रमे विष्टर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पस्कतगतो व्रतानि विस्पदे इन्द्रसयुज्जस्वगा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवि वदक्षुरात् तद्गुस्वाहा तद्विप्रासो पुण्यभोजः कृपाकं तस्कमिन्दते विष्णोर्यत् परमं पदक्कु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्तानपदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासामीः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. ఆడరు పాడరు అప్సరో గణము వీడేమూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము. శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే. బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే. నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు. నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు. ఆడరు పాడరు అప్సరో గణము వీడేమూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము వీడేమూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితసఖ్య ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్ధజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తలరసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాముదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశ్చేజస్య సహస్రవనా ఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాదండోద్ధంబితే అమరావతే తేజోవతే సంయమని రక్షోవతే సుందమతే గంధవత్తిలకావతే జశోవతే త్వట్టదేవపురే విరాజతే ఇంద్రాగ్నియమునిరుతి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిరదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ సాకశాల్మిపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్ష్విదింజపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిరావత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే వరదవర్షే వరదగండే మహాసరోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది
समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवताः सन्निधौ सकलजगत्त्रष्टुः परार्धगिद्विवनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायाम एह जन्मनि च हे दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्त दुर्दक्षयार्धं ततपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरीचत्रकस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकनसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानतभगवस्यास्त्रोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतद्विभवव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसात् उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेजोर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुष्यामादर्वण सकलवेदाध्यायिने भार्गवत्योनोप्यमान औरवैद्रपञ्चारुषेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवे सर्वालङ्कारवते सुराङ्गना संसेवितपादारविन्दा श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिने आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तरफल्गुने नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्या वृणीमहे वृणीत्वं धास्यामि। ऋग्यजुष्यामादर्वण सकलवेदाध्यायिने कास्यभावत्सारणैद्रवत्रयारुषेयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवे सर्वालङ्कारवते सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिने अनन्तगुणात्मिकाम् अनन्तरूपां भूलोराम्नाम् इमां भूदेवी नाम्नीं कन्या वृणीमहे वृणीत्वं धास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामिष्टवेदुभ्यं ब्रह्मलोकचुकेशयेत् कन्या स्वलङ्कृतां साध्वीं सुशीलायु सुमेधसे प्रियदोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूत साक्षिण्यः सर्वदेवताः इमां कन्या प्रदास्यामि वीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्। ఓం నమో వెంకటేశాయ.
స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. ఎందుకో చూడండి, స్వామి యొక్క గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ, ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ఆరాధన, మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హితవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తంగా స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం, చైత్ర వైశాఖ మాసాల్లో విశేషంగా స్వామివారికి మరి అనేక చోట్ల దేవాలయాల్లో కూడా, వైష్ణవ దేవాలయాల్లో కూడా దివ్యమంగళకరంగా స్వామివారి కళ్యాణాలు నిర్వర్తించటం అంటే అతి పవిత్రములైనటువంటి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వర్తించటం మనం చూస్తూ ఉన్నాం. అనేక స్వామివారి అంటే శ్రీరామనవమి మొదలుకొని ఆ తదుపరి వచ్చేటటువంటి విశేష పర్వదినాల్లో కూడా స్వామివారికి జరిగేటటువంటి అనంతమైనటువంటి ఆ కళ్యాణ గుణ సంపద అనేటువంటిది ఎంత వైభవోపేతంగా అన్ని క్షేత్రాల్లో కూడా ఏ రకంగా జరుగుతూ ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. స్వామివారు ఆనాడు గొప్పగా పెళ్లి కుమారుడుగా సమస్తాలంకార సంశోభితుడుగా ఉన్నాడట. బ్రహ్మాది దేవతలతో కూడా ఇదిగో ఈ వెంకటాచలం కోలాహలంగా ఉన్నదట. వివాహోచిత విధులన్నీ కూడా ఆనాడు వశిష్ఠ మహర్షే దగ్గరుండి జరిపిస్తూ ఉన్నాడట. పెళ్లి కుమారుడైనటువంటి శ్రీనివాస స్వామి కులదేవతను ఆరాధించవలసి ఉంటే వశిష్ఠ మహర్షి ఒక మాట అడిగాడట, ఓ శ్రీనివాసదేవ, మీ కులదేవత ఎవరు అని చెప్పి అంటే స్వామి చెప్పినటువంటి మాట చూడండి, భవిష్యోత్తర పురాణంలో పేర్కొనబడింది. వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి శమే స్మృత మమాపి పాండవానాంచ నాత్ర కార్య విచారణ. ఓ మహర్షి, మాకు పాండవులకు కూడా శమీ వృక్షమే కులదేవత, ఇందు ఆలోచించవలసిన పని లేదు అని చెప్పి అన్నాడట. అంటే ఆనాడు స్వామి యొక్క గొప్పదైనటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి సమయములో సమస్తములైనటువంటి దేవాతి దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేశారట. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రాది దిక్పాలకులు, ఎందరో మహర్షులు కూడా ఇక్కడికి విచ్చేశారట. మరి అందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనాలన్నీ కూడా సిద్ధమయ్యాయట. ఆ కార్యాన్ని ఎవరు చూశారు అనంటే అగ్నిదేవుడే స్వాహాదేవితో కూడా సకల పదార్థాలన్నీ కూడా సిద్ధం చేశాడట. మరి శ్రీనివాసస్వామి అక్కడ గమనించి ఒక మాట బ్రహ్మదేవునికి ఆదేశించాడట. మరి ఈ భోజన పదార్థాలను ప్రథమంగా నృసింహస్వామికి నివేదన చేయించి తర్వాత అతిథులకు వడ్డించమని చెప్పి బ్రహ్మను ఆదేశిస్తే బ్రహ్మ అదేవిధంగా ఆచరించాడట. అహోబిల నృసింహస్య పూజాం కృత్వా నివేదయ ఇత్యుక్త్వో వాసుదేవేన నృసింహస్యార్పణం నృపా. గొప్పదైనటువంటి స్వామివారి కళ్యాణము అనేటువంటిది 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో వైశాఖ శుద్ధ దశమి నాడు అంత వైభవంగా జరిగితే, 5 రోజుల పాటు ఘనంగా జరిగితే, మరి స్వామివారి కళ్యాణాన్ని నిత్యోత్సవంగా మనం తిలకిస్తూ ఉన్నాం. అంగరంగ వైభవంగా జరిగినటువంటి వైశాఖ మాసములో కూడా మనం చూసాం. తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి స్వామికి జరిగినటువంటి ఆ కళ్యాణ వైభోగాల్ని అన్నీ కూడా మనం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం. అంటే భవిష్యోత్తర పురాణంలో కూడా వెంకటాచలం మహాత్మ్య విశేషాలు కూడా ఎన్నో చెప్పబడ్డాయట. సౌనకాది మహర్షులతో కూడా మరి సూత మహర్షి ఒక మాటను నివేదించాడు. కలియుగంలో విష్ణుదేవుని యొక్క అవతారమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుని యొక్క మహత్వము అనేటువంటిది బ్రహ్మాండ భాండాల్లోనే మరి ఇక్కడ ఉన్నటువంటి పవిత్ర తీర్థాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ మరి ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటే వీటన్నిటికీ మించి శ్రీనివాస తత్వము అనేటువంటిది మరి వ్యాస భగవానుడు ఆయన అనుగ్రహించి ఆయన అనుగ్రహంతో ఈ రహస్యాలన్నీ కూడా ఆయనకు బోధించాడట అని ఒక మాట అంటూ ఉన్నాడు. శృణుధ్వం మునయ సర్వే సౌనకాద్యాస్తపోధనా తద్విష్ణోర్వెంకటేశస్య రహస్యానుభవం పరం. ఎంత గొప్పదో చూడండి. స్వామివారి మహాత్మ్యమే పురాణాల్లో తెలియజేయబడింది అనంటే స్వామి యొక్క అవతార విశేషాలు ఎంత గొప్పవి. ఆ స్వామిని సేవించేటటువంటి భక్తులు తప్పక మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు అనటానికి కూడా గోచరీకృతమైనటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. పార్వతీ పరమేశ్వర సంవాద గోష్ఠిలో కూడా రహస్యాంశాలన్నీ కూడా లోకానికి వ్యక్తమయ్యాయట. మరి ఈ వెంకటాచలం ఎంతటిది అని చెప్పి అంటే ఆనంద నిలయమండి. మరి దేవతలు కానీ సిద్ధులు కానీ మహాయోగులు కానీ మరి
మానవులేంది ఈ వెంకటాచల క్షేత్రమైనటువంటి స్వామి యొక్క మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి జపిస్తూ ఉంటే ఆ పరమోత్కృష్టమైనటువంటి పరమ పదాన్ని కూడా పొందుతారట. మరి ఇదేమన్నా స్వామిని సేవిస్తే మందులకు మంత్రాలకు శస్త్రచికిత్సలకు గ్రహదోషాదుల్ని కానీ అంగవిహీనం అంగలోపం దైహిక బాధలు కానీ మరి ఆపదల చేత కలిగే దుఃఖాదుల్ని కానీ గుడ్డి చెవిటి మూగ వంటి బాధలు కానీ ఎటువంటి ఆపదలైనా ఎటువంటి పాప పంకెల దోషాలైనా కూడా ఈ వెంకటాచల క్షేత్రాన్ని సేవిస్తే పటాపంచలవుతాయట. అందుకే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తితో ఆరాధించేటటువంటి భక్తుల వైపే మనస్సు ఉంటుందండి. ఎందుకంటే వైకుంఠ పద సాయుజ్యం పరమానందదం పరం భవిష్యోత్తర సారాంశ సర్వవేదాంత్ర సంగ్రహ ఆనంద నిలయస్యేవ క్షేత్రమాహాత్మ్యముత్తమం మంత్రాణాం మంత్రరత్నే ద్వే ద్విధం ధ్యానముత్తమం కలౌ యుగే మనుష్యాణం సంకీర్ణానాంచ రక్షిత శ్రీవేంకటేశ నాన్యోస్తి సర్వానిష్ట నివారణ. అంటే ఒక మాట మనం అనుకోవాలండి, ఈ కలియుగం ఎలాంటిది అనంటే పాప పంకిలమైనటువంటి దోషాలను ఆపదలతో కూడా కూడి ఉంటుంది. మరి దాని నుంచి రక్షించేటటువంటి దేవదేవుడు ఎవరు అని చెప్పి అంటే అదిగో స్వామినే మనం చూస్తాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు ఈ వెంకటాచలానికి చేరి వారు కలిగినటువంటి ఆవేదనలు కానీ బాధలు కానీ మరి కుటుంబ తాపత్రయపూరితమైనటువంటి విషయాలను కానీ స్వామి ముందు నివేదించి ఆ స్వామికి ఆర్తితో విన్నవించుకొని ఆ బాధలన్నీ కూడా పోగొట్టుకుంటారంటే ఈ వెంకటేశ్వర ధ్యానము అనేటువంటిది ఎంత గొప్పదో కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. అందుకే స్వామివారి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదట, మరి నామస్మరణానికి మించినటువంటి ధ్యానం లేదట. స్వామిని ఒక్కసారి మనం సందర్శిస్తే జీవుని సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుందండి. ఎందుకంటే ఆ పురాణంలోనే ఒక మాట చెప్పారు, యం దృష్ట్వా నా పరం స్థానం యం దృష్ట్వా నా పరో గిరిః యం దృష్ట్వా నా పరం తీర్థం యం దృష్ట్వా నా పరం తపః. స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా పూజాధికాలు నిర్వర్తించి ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ప్రజాపతిస్వమగుం రాజానమసృజతాం మంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే వందేవ శరదాం సదా శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్సోమగుం రాజానమసృజతాం మంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వంజీవ శరదాం సదా భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం. లక్ష్మీ నారాయణ యోగము అట్టి
तिरेदन्तां ज्ञातजो स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शुभ स्वाहा ओम भूर्भुवस्सुभ स्वाहा अधिदेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानायम्याम् अस्यां शुभदितो श्री श्रीवादस्वामिनः वैवाहिकोचकर्मा गोपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्येतेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुमा ओम मतो देवावन्दनाय दाविष्ट्रविचक्रमे पृथिव्या सप्तधाम विस्माः इदं विट्रविचक्रमे त्रेधानतरे पदं समोरमस्य भागं त्रे स्वाहा त्रीणि पदाविचक्रमे विट्टर्गोपादाभ्यः तदोधर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पस्कतयतो व्रतानि पुष्पसे इन्द्रस्य युज्यस्य गा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तशूरयः दिवे वदक्षरात् तद्गुस्वाहा तद्विप्रासो विपञ्चमो जाग्रुवागं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओम भूस्वाहा सुभस्वाहा भोगं सुभस्वाहा ओम भूर्भुवस्सुभस्वाहा दिनेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानायम्यामस्यां सुपतितौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मा गोपासनाख्यो उपरिट्टादन्त होमं कृष्णे दितेन मन्यस्मा नवदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुमा यदस्य कर्मणोत्तरेरिचं विद्वाञ्जोनिमिहाकरम् अग्निस्विद्वान् सर्वभग्गुसुखदं करोतु स्वाहा अग्नये षष्ठहृदामुदेनां कामानाकुंसमध्ये त्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वेभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्पै स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा अग्ने कृतकुटे स्वाहा जन्म आत्माभूतज्ञत्वनागा जातवेदावचर्षण स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे त्वमायमाचक्षरादित्यमक्ष स्वाहा इष्टेभ्य स्वाहा वसडनिष्टेभ्य स्वाहा वेश्वरुत्यै स्वाहा विष्कृत्यै स्वाहा दौराज्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदोष्येदसे महि स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्कदे मूर्त्योर्मो बाहि स्वाहा सोमस्कदे चित्तं मे बाहि स्वाहा वाजोर्दे महे प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणो दे महे बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समिद सप्त जिह्वा सप्त ऋषिकः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्मा सप्तयोनिरात्मनः कृते न स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा ज्योर्भुक्तः स्वाहा अग्निर्ध्येन्नं वेदिर्ध्येन्नं ज्योर्ध्येन्नं पृथिवे जेन्नं स्वाहा सुतदान विद्वानट्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निश्रुप्यतो वेदश्रुप्यतो ज्योतिश्रुप्यतो पृथिवीश्रुप्यतो ब्रह्माद्या सुप्यन्ता अधितेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः आवाय देवताभ्यो नमः यदा सुखदास्तानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय पवित्र में भोजा स्वाहा सर्वमसि सर्वं में भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमा में श्रेष्ठां प्राच्यां दक्षिणाजां उदराजां उदेचां ऊर्ध्वाजां दराजामार्जयन्तां पश्चिमतः परिधिमपनया जुहोति आप्यायन्ता पापभोषतयो मरुता वृषतटो न विष्टमेर यस्वाहा शुद्ध्यन्तान् देवसनगुं शुद्ध्यन्तान् देवसतनम्
సంతు మయా దేవా పరిభోనస్వదశ్చ వై ప్రాయశ్చిత్తాని శేషాని హోమకర్మాణ్యమాన వై తాని శేషాని శేషేణ శ్రీకృష్ణ స్మరణం వదం కాయేన వాచా మనసేంద్రియా వా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్తత్ సకలం వరస్మై శ్రీమన్నారాయణాయేత సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునర్బాధ్యర్ఘ్యం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః విదాతుమిదాత్మాన్మదిత్తాపయామి అగ్నిపురుషాయ నమః గుణోపహారం నివేదయామి ఆద్యోపహారం సమర్పయామి. సమర్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ వారణమాయిరం గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణినీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగి సాంద్ర వాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. విష్ణు చిత్తుడు అని చెప్పి తండ్రిగా చెప్తూ ఉంటారు గోదాదేవికి. మరి స్వామి యొక్క విష్ణుతత్వాన్ని, విష్ణులీలల్ని, విశిష్ట కళ్యాణ గుణాన్ని కూడా గానం చేసి మనస్సును విష్ణు భక్తి వైపు మరలించేటటువంటి ఆళ్వారులు అని చెప్పి మనం చెప్తూ ఉంటారు. భగవద్భక్తిలో పారవశ్యంతో నిమగ్నమై భక్తి కవిత్వం చెప్పినటువంటి 12 మంది వైష్ణవ భక్తులు ఆళ్వారులుగా ప్రసిద్ధికెక్కారు అని చెప్తే ఆ ఆళ్వారుల్లో పొయ్యిగే ఆళ్వార్, పూదత్త ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమలశే ఆళ్వార్, నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్ అంటారు విష్ణు చిత్తుల వారిని. అంటే శ్రీహరి యొక్క గరుత్మంతుని యొక్క అంశతో జన్మించినటువంటి ఆళ్వారు జ్ఞాన వైరాగ్య సంపన్నునిగా కూడా భగవత్ పరిచర్యయే పరమ పురుషార్థమని, భగవన్ నిష్ట కంటే భాగవత నిష్టే గొప్పదని భావించి మరి స్వామి అగ్రగణ్యుడిగా నిలిచినటువంటి విష్ణు చిత్తుల వారిని మనం ధ్యానిస్తాం. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను పుష్పమాల పరివర్తన కైంకర్యములో మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సన్నివేశమో చూడండి. మరి ఆండాళమ్మవారని చెప్తారు. ఆ విష్ణు చిత్తుని యొక్క కుమార్తెగా చెప్తే ధనుర్మాసంలో పారాయణ చేసేటటువంటి తిరుప్పావై రచించినటువంటి గ్రంథం ఎవరు అని చెప్పి అంటే గోదాదేవే. మరి గీతాలతో గోదాదేవిగా పిలువబడేటటువంటి భూదేవి యొక్క అంశతో జన్మించిందనమాట. ఆమె రాసిన మరొక ప్రబంధం కూడా చెప్తారు, నాచియార్ తిరుమలి అని. అంటే ఎంత గొప్పగా స్వామి యొక్క భక్తితత్వాన్ని, విష్ణుతత్వాన్ని, అదిగో స్వామివారికి అలంకరించబడినటువంటి అదే వరమాలను మరలా మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి భక్తిగా మరి స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. స్వామి యొక్క తత్వం ఎంత గొప్పదో చూడండి. ఆనాడు స్వామి యొక్క తత్వాన్ని, కళ్యాణ గుణాన్ని అంతటా కూడా వ్యాప్తిపరిచినటువంటి తొండరెడిప్పొడి ఆళ్వారు, తిరుమంగై ఆళ్వారు, తిరుప్పణాళ్వారు వీళ్ళందరూ కూడా స్వామి యొక్క అనేకములైనటువంటి ఆ శ్రీహరి యొక్క స్తోత్రాలన్నీ కూడా లోకమంతా కూడా ప్రచారం చేశారండి. మరి అలా ఆండాలు అమ్మవారిని కూడా మనం అనేక ధనుర్మాసంలో చూస్తే మరి భోగినాడు గోదాదేవి కళ్యాణము అనేటువంటిది లోక కళ్యాణంగా భాసిల్లేటట్లుగా మరి అనేక వైష్ణవ దేవాలయాల్లో కూడా విశేషంగా పూజలు అందుకునేటటువంటి భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని కూడా తలపింపజేస్తూ ఇప్పటివరకు కూడా మరి స్వామికి చేసేటటువంటి సేవలు కానీ, భక్తితో స్వామిని ఆరాధించేటటువంటి తత్వాన్ని కూడా స్వామి ఎంతగా ఇష్టపడతారో కూడా ఒక మాట చెప్పాడు.
మనువవలనను గల్గిరి జగతిలో మానవులు పూర్వమందు అట్టి మనువుకు నేనెగా మూలంబు ఆది కాలమునందున నన్ను గొల్చెడు వారికి నాయందు భక్తి గల్గిన వారికి నన్ను చేరుడు జ్ఞానమో ఇత్తును నాలోన చేర్చుకొందు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపన. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి